ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఐబొమ్మ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఐబొమ్మ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సినిమాలను పైరసీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి కేటుగాళ్ల మీద ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కాపీ రైట్స్ ఉన్నటువంటి సినిమాలన్నిటికి సంబంధించి కూడా వాటిని పైరసీ ద్వారా కాపీ చేస్తూ వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తూ తద్వారా సొమ్ము చేసుకుంటున్నటువంటి నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వేట కొనసాగించారు. ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క రైట్స్ చేసిన అనంతరం మొత్తం వివిధ యాప్లకు సంబంధించి ఒకవైపున ఇటు తమిళ్ బ్లాస్టర్స్ అనేటువంటి సైట్ కావచ్చు, అలాగే మూవీ రూల్స్, తమిళ్ బ్లాస్టర్స్, ఎన్ఎంఓ అంటూ రకరకాల సైట్స్ ద్వారా మూవీస్ ను అప్లోడ్ చేసినటువంటి కొంతమంది నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 ఏళ్ల కాలంలోనే 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం 22,000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని సినిమా ఇండస్ట్రీ చవి చూసింది. అందులో 3,000 కోట్ల రూపాయల వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నష్టపోయిందన్నటువంటి విషయాన్ని పోలీసులు స్వయంగా ఇటు పోలీసులకు సినీ పరిశ్రమ వెల్లడించడం జరిగింది. సో వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క పైరసీలకు కారణమైనటువంటి నిందితులను పట్టుకొని కొందరిని అరెస్ట్. అయితే ఇందులో ప్రధానంగా ఐబొమ్మ అనేటువంటి ఒక సైట్ అనేది పోలీసులకు సవాల్ విసరడం జరుగుతోంది. రీసెంట్ కాలంలో గతంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బెప్పం అనేటువంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తోంది ఐబొమ్మ నిర్వాహకులు. ఓటీటీలో ఉన్న సినిమాలను అక్రమంగా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైట్లలో ఈ ఐబొమ్మ సైట్ అనేది కొంత సైబర్ క్రైమ్ పోలీసులకు తలనొప్పిగా మారింది. అలాగే ప్రజలకు ఈ యొక్క పైరసీ సినిమాలను చూడటానికి ఈజీ యాక్సెస్, అలాగే కొత్త సినిమాలు వెంటనే అప్లోడ్ చేస్తూ ఇటు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళను పెంచి పోషిస్తున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుల కోసం ఇతర రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వారిని ఎలాగైనా పట్టుకొని తీరుతామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితమే ఫిలిం ఛాంబర్స్ కు హెచ్చరికలు పంపించింది ఐబొమ్మ. మనం పట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. తమను ఎట్టి పరిస్థితులు కూడా పట్టుకునేటువంటి అవకాశం లేదు, తమకున్నటువంటి సపోర్ట్ గురించి కూడా తెలియజేస్తూ రివర్స్ కౌంటర్ ను అటు సినీ పరిశ్రమకు మరోవైపు పోలీసులకు కూడా తెలియజేసింది. అయితే ఇందులో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించిన తర్వాత వెబ్సైట్ ని బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లన్నీ కూడా బయటపడతామంటూ రిప్లై ఇచ్చింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది, తస్మాత్ జాగ్రత్త అంటూ బెదిరింపులకు కూడా పాల్పడింది. మీడియా, ఓటీటీ హీరోలకు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడింది. సో వీటన్నిటి మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు యొక్క ఎలాగైనా సరే ఈ ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకొని తీరాలన్న ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. వచ్చేది జగనన్న ప్రభుత్వమే, దానికోసం ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీ అధికారంలో ఉంటే తమ మీద కేసులనేవి వేధించడం అన్నది మామూలే అని అన్నారు. అయితే ఇలాంటి కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని అంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో 73 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పైన విడుదలైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, 73 రోజుల పాటు మీరు జైల్లో ఉన్నారు. మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అంటే ఒక పార్లమెంట్ సభ్యులుగా మీకున్న హక్కులు భంగం కలిగిందా? అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకునే వరకు ఎటువంటి వసతులు కూడా కల్పించలేదు. ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే జరిగింది. దాని తర్వాత కోర్టు నుంచి వెసులుబాటు వచ్చినాక మిగతా ఖైదీలకు ఏవైతే వెసులుబాటు ఇచ్చారో అదే విధంగా నాకు ఇవ్వడం జరిగింది. సో పార్లమెంట్ సభ్యులని అక్కడ ప్రత్యేకంగా ఇచ్చే పరిస్థితి ఏముండదు, అందరికీ అయిందే మనకు అవుతుందండి. మీరు ఒక బాధతో చెప్పారంటే నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు, అలాగే సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాను, అదేవిధంగా ఇతరులు కూడా నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు, కొంత అధికారులు కూడా ఒత్తిడికి గురైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. సార్ నన్ను పూర్తిగా ఒక సపరేట్ బ్లాక్లో పెట్టడం జరిగింది. సో అక్కడ వేరే ఖైదీలు ఉండే పరిస్థితి కూడా లేదు. సో 70 రోజులు కూడా నన్ను ఒక సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు, ఒక వ్యక్తిని సపరేట్గా పెట్టడం. అక్కడ ఒక 2 అధికారులు గార్డు ఉండేవాళ్ళు, వాళ్ళు తప్పితే ఆ బ్లాక్ కూడా లాక్ చేయడం జరిగింది. లోపలికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు, బయట పోయే పరిస్థితి ఉండదు. సో నాకు ఏదైనా బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు మాట్లాడడం తప్పితే మిగతా రోజుల్లో ఎక్కడ కూడా ఇది లేదు. ఈ కేసుకు సంబంధించి చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అంటే మీకు పార్టీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భరోసా ఇచ్చారు. అదేవిధంగా మిగతా కాడర్ అంతా కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కానీ మంచిగా మాకు మీరు ఆధారపడాల్సిన పని లేదని ప్రతి పాయింట్లో కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. సో అదే ధైర్యంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ కేసులు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా పెట్టబోతాము, చాలామంది కూడా జైలుకి వెళ్ళబోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక సంకేతాలను పంపిస్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఇట్లాంటివన్నీ లెక్క చేసే పరిస్థితిలో లేవు. ఇవన్నీ పాలిటిక్స్లో ఉన్నామంటే ఇటన్నిటికీ సిద్ధపడే పాలిటిక్స్లో ఉన్నాము. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, మేము మా పార్టీ కోసం గట్టిగా మేము పోరాటం చేస్తాం. మీరు పార్టీ క్యాడర్కి మీరేం చెప్పబోతున్నారు సార్? అంటే జైల్లో 73 రోజుల పాటు ఉన్నారు. పార్టీ క్యాడర్కి చెప్పేది ఏమంటే ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు, మేము ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ కోసం నిలబడతాము. సో ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అదే తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను జైలుకి పంపడం జరిగిందని, ఇట్లాంటి ఉడతా బెదిరింపులకు తాను బెదిరేది లేదని, పార్టీ నుంచి పూర్తిగా సంపూర్ణమైన సహకారం ఉందని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు తాము పోరాటం సాగిస్తామని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. రాజ్ న్యూస్ కెమెరామెన్ రమణతో నారాయణ, తిరుపతి. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం పరివాహక గ్రామాల్లో టేలింగ్ పాయింట్ ఒక పెద్ద సమస్యలా మారింది. ఇటు వాతావరణాన్ని, అటు భూగర్భ జలాలను, పచ్చని పంట పొలాలను సైతం యురేనియం వ్యర్థాలు కాటేస్తున్నాయి. వర్షం వస్తే యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టేలింగ్ పాయింట్ పొంగి పొర్లుతోంది. టేలింగ్ పాయింట్ ఎత్తును పెంచాలంటే కొట్టాల గ్రామ ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. యురేనియం టైలింగ్ పాండ్ విషయంలో పలుమార్లు కలెక్టర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూనియన్ టైలింగ్ పాండ్ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత 2018 నుంచి ఇదే ప్రాబ్లం వస్తూనే ఉంది. గవర్నమెంట్లు మారుతానే, అధికారులు మారుతా కానీ మా సమస్య అయితే మారడం లేదు. హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి. హాస్పిటల్ పోతే ఏదో సమస్య అని చెప్తున్నారు కానీ యురేనియం వల్ల సమస్యని ఎవరు బయటికి తీయడం లేదు. దీనివల్ల మాకైతే చాలా నష్టం జరుగుతుంది. ఒక అమ్మాయిని ఇవ్వడం లేదు, ఒక అబ్బాయిని ఇవ్వడం లేదు. పెళ్లిళ్ళు అయితే మగ పిల్లలకు ఆడపిల్లలకు సక్రమంగా జరగడం లేదు. ఇది ఇట్లనే జరిగిపోతూనే ఉంది తప్ప దీనికి సొల్యూషన్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు చేయడం లేదు. మాకు కావాల్సింది ఒకటే, టైలిపాండ్ పెంచడం అంటే జరిగితే మా సమస్యకు పరిష్కారం చేసిన తర్వాతే దీనికోసం వాళ్ళు ముందుకు రావాలా. టైలిపాండ్ మాత్రం ఖచ్చితంగా మేమైతే ఈసారి మాత్రం పెంచడానికి ముందుకు రానివ్వం ఎవరిని కూడా. దీనికోసం ఎంతవరకైనా మేము
ముందుకు వస్తాం. మాకైతే ఈ గవర్నమెంట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాము. ప్లాంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుంది అనే మాట చెప్తూ భయపడిస్తున్నారు. వాస్తవంగా ప్లాంట్ ఈ స్టేజ్ కి తెచ్చేదానికి కారణం ఎవరు? 4 ఏళ్ల కిందటనే నిండుతాదని తెలిసినప్పుడు దీనికి ఫర్దర్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ వేయకూడదు? వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్లాంట్ ను మూతపడేయాలనే ఆలోచనలతో ఎందుకు దీన్ని ఈ విధంగా చేసినారనేది కూడా కలెక్టర్ ఆ విషయంలో కూడా కలెక్టర్ గారు చర్య తీసుకోమని యూసీఎల్ సిఎండి గారికి కానీ ఏఈఆర్పి బోర్డుకు కూడా తెలియజేయాలా, కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ, ఇంతమంది డిపెండ్ అయి ఉన్న ఫ్యాక్టరీని మూతపడే వరకు తెస్తున్నారనే మాట ఎందుకు చెప్తున్నారు? ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఫ్యాక్టరీ మూతపడుతుంది అనేది. ఏమన్నా ప్రధాని మోడీ గారు ఏమన్నా రైతులకు మేలు చేయొద్దని చెప్పినారా? వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇవ్వద్దని చెప్పినారా? వాళ్ళకు అనారోగ్యానికి గురి కమ్మని చెప్పినారా? లేదు కదా. ఇవన్నీ ఇక్కడున్న యంత్రాంగం యూసీఎల్ అధికారులు మూసిపెట్టి కొందరు ఏదో ప్రమోషన్ల కోసమో వాళ్ళ యొక్క ఇది చూపించుకునే దానికోసమో ఇక్కడ ఇచ్చేస్తున్నారు తప్పితే వాస్తవంగా దీని మీద సాల్వ్ చేయాలని యూసీఎల్ ఇప్పుడున్న అధికారులు ఎవరు సరైన నివేదికలు వాళ్ళ హెడ్ ఆఫీస్ కి పంపడం లేదు. ఈ 30-35 లక్షలు ఇప్పుడు ఏదైతే టెండర్ వర్క్ పిలిచారో ఆ పని చేయనిచ్చేదానికి ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఇక్కడ ప్రజల తరపున ఆలోచన చేసి మేము కూడా వీళ్ళకు మద్దతుగా ఆ వర్క్ చేస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ను ఆపే ప్రయత్నం ఈ ప్రజల తరఫున చేయాల్సి వస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి గ్రామంలోనే ఇట్లా అందరినీ పిలిపించి వాళ్ళతోనే డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ లోకల్గా గర్భస్రావాలు ఎక్కువ జరుగుతాయని ఇరివేనియం ప్రాజెక్టు వాళ్ళు పిహెచ్ సెంటర్లను మేనేజ్ చేసి గర్భస్రావాలు జరుగుతానే కూడా జరగలేదని చెప్పి పెట్టిస్తారు. అంటే జరుగుతానే అంటే వాళ్ళకి ప్రమాదం, ఫ్యాక్టరీ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి పోయేదానికి కానీ అట్లాంటివి కూడా తప్పు చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా సఫరర్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా మీరు డైల్ బాండ్గా తీసుకుంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళ భూములే. వీళ్ళకి అన్ని సమకూర్చిన తర్వాతనే మీరు ఎత్తు పెంచుకునే దానికి కానీ ఇంకో దానికి కానీ మేము సహకరిస్తాము. లేదంటే మీతో పోరాటం చేసేదానికి కూడా ఈ రైతుల తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. పేద, రైతు, మధ్యతరగతి వారికి భారం పడకూడదని సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఓకే సార్. పెన్షన్ అది ఉంటే సార్ ఇంకొక ఒక్క నిమిషం. ఓకే, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్ద కొడుకులాగా ఏదైతే చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి పెద్ద కుటుంబాలను ఆదుకుంటాను, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపత్ బాంధవులాగా ఉంటాను ఏదైతే ప్రకటించారో ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పి పోయినా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీతోటి ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయల వరకు పెన్షన్ రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ దేశంలో హయ్యెస్ట్ పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రం మన తర్వాత 2600 ఒక హర్యానా మాత్రమే ఉంది. అనేక రాష్ట్రాలు 20 రాష్ట్రాలకు పైబడి 1000 రూపాయల లోపే పెన్షన్ పంచుతున్నటువంటి రాష్ట్రాలు ఈనాడు. అటువంటిది డబ్బులు లేకపోయినాయి. చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇచ్చిన మాట కోసం పెద్దవాళ్ళకి చిన్న బ్రేకింగ్ చేస్తున్నాం. టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. పర్యటనలు 2 వారాలు వాయిదా వేసుకున్నారు. టీవీకే కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం కరూర్ బాధితులను పరామర్శించనున్నారు విజయ్. పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్నారు విజయ్.
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్న విజయ్ పర్యటనలు 2 వారాలు వాయిదా వేసుకున్నారు. టీవీకే అధ్యక్షుడు కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం కరూర్ బాధితులను పరామర్శించనున్నారు విజయ్. పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్నారు విజయ్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్త పర్యటనను కూడా తమిళనాడు సంబంధించి కూడా వాయిదా వేస్తున్నారు. అయితే కరూర్ తొక్కిసలాటలో సంబంధించి టీవీకే విజయ్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పూర్తిగా చనిపోయిన వారికి సంబంధించి కూడా మరో 2 వారాలకు సంబంధించి కూడా అంటే వచ్చే వారంలో కరూర్ బాధితులను కూడా విజయ్ పరామర్శించున్నారు. ప్రజెంట్ పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్న దీనికి సంబంధించి కూడా విజయ్ ఆదేశాలు కూడా తీసుకున్నారు. పోలీసుల అనుమతితో ఒక బాధితులను కూడా పరామర్శించున్నారు. మొత్తానికి చూస్తే ఒక 2 వారాల పాటు ఈ యొక్క పర్యటనలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. అయితే కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో ఈ యొక్క టీవీకే పార్టీ అధినేత విజయ్ యొక్క నిర్ణయం పట్ల కూడా దీనికి సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా చూస్తాము. ఎందుకంటే ఈ యొక్క తొక్కిసలాటలో ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయారు. ప్రజెంట్ హాస్పిటల్లో మాత్రం తీవ్రంగా గాయాలతో ఇంకా వారు చికిత్స పొందుతున్నారు. దీనిపైన ఒక కమిటీ వేసి ఇప్పటికే ఒక విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఇప్పటికే కొంతమంది పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వమే అంతా కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక టీవీకే విజయ్ పలు సార్లు యొక్క మీడియాతో మాట్లాడుతూ యొక్క వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మాత్రము 2 వారాల పాటు వాయిదా వేశారు ఈ యొక్క పర్యటనలన్నీ కూడా. అయితే బాధితులను పరామర్శించిన దాని తర్వాత ఇంకా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. बेसिकली देखो एमएसपी है, एमएसपी के बाद में प्रोक्योरमेंट का जो प्रोसेस है, प्रोक्योरमेंट का प्रोसेस है बेसिकली नैफेड और किसके साथ और नैफेड और एनसीसीएफ के थ्रू है. ये कोऑपरेटिव मैकेनिज्म है और इसमें स्टेट गवर्नमेंट का रोल बहुत इंपॉर्टेंट होता है. स्टेट गवर्नमेंट अपने पूरे एरिया का देख के कहाँ पे कितना प्रोक्योरमेंट करना है, क्वाइट डिफरेंट फ्रॉम दी प्रोक्योरमेंट सिस्टम फॉर व्हीट एंड राइस, उससे काफ़ी अलग है. तो इसमें जो 2 बड़े फैसले लिए गए आज, 100% एश्योर्ड प्रोक्योरमेंट, ये जो आप 5th पॉइंट देख रहे हो, और इससे पहले पीएम आशा में 60,000 करोड़ रुपीस एक्स्ट्रा आउटले फॉर पीएम आशा गारंटी. ये गारंटी मिलती है नैफेड और एनसीसीएफ को. वो लोग प्रोक्योर करते हैं फार्मर्स से, फार्मर्स उनके पास रजिस्टर करते हैं, फिर जो एमएसपी है उस प्राइस पे प्रोक्योरमेंट होता है और किसान को ये फ्रीडम रहता है अगर मार्केट में प्राइस उससे ज़्यादा है तो बाहर बेच सकता है, लेकिन एमएसपी पे खरीदने की गारंटी इस प्रोग्राम के तहत तूर, उड़द और मसूर के लिए 100% प्रोक्योरमेंट, और बाकी दालों के लिए जो भी राज्य सरकार जो नॉर्म तय करे वो उसमें दिया जाए. अप्रूव हो गया यहाँ से. क्या हो गया जी? I'm sorry. Our next is Brahm Prakash 2. Hi, good afternoon, sir. Ashwit Kumar from CNBC TV 18. Sir, just a couple of questions. Between the programs for DA increase, the agri productivity increase, and the MSP, the total outlay is about 1,05,000 crores, 5,000 crores. Can you give us a sense what will be the time period over which we'll be looking to spend this money? Different projects have different timelines. For example, जो आत्मनिर्भर मिशन है पल्सेस का, उसका 6 साल का प्रोग्राम है, 6 years का प्रोग्राम है. और जैसे BRCP है वो अगले 3 साल का प्रोग्राम है, और रबी सीजन है वो AC सीजन का प्रोग्राम. So just one follow-up question, sir. This relief package, if I can call it that, is coming close on the heels of the double bonanza that the Prime Minister had announced. Is there a certain thinking within the government that there is a need to give an impetus to the economy, and that's the reason why we're seeing GST bonanza plus now additional outlays approved for injecting more liquidity in the market, in the economy? नहीं, आप रबी सीजन तो हर साल MSP बढ़ाते हैं,
वीट सीजन, वीट का भी इसका जो खरीफ का है वो भी MSP हर साल आती है, उसका इसके साथ कोई संबंध नहीं है. These are commitments that we have made and government is fulfilling the commitments. 39. सर तरुण शर्मा फ्रॉम जी बिजनेस. सर आपने ये डेटा तो दिया कि पिछले साल से इस साल के मुकाबले MSP में कितना प्राइस इंक्रीज हुआ है, तो वो सर तकरीबन 4% से लेकर 10% तक है. सर ये हमें कॉस्ट का डेटा भी मिल पाएगा कि पिछले साल का से? दिया ना आपको, ये दीजिए कॉस्ट का डेटा. ये जो फर्स्ट कॉलम है ये वाला, ये कॉस्ट है, एस्टिमेटेड कॉस्ट. ये सेकंड कॉलम है प्राइस, एंड दिस इज द मार्जिन which is over and above the cost. For example, lentil या wheat का ले लो पहला वाला 1239, that is the cost rupees per quintal, and MSP is 2585. That is the. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సుందరీకరణ పనులను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పరిశీలించారు. అనంతరం వాల్మీకి సుందరీకరణ పనులు ఎలా జరుగుతున్నాయో అక్కడి కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహర్షి వాల్మీకి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది. దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్ గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాం వంశ విగ్రహం తయారు చేస్తాం. వంశ విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి, అది కూడా రెడీ అవుతుంది. అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో, అంటే నాకు తెలిసి అది 50 అడుగులతోనో 70 అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు 50 అడుగులతో. ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు, ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది.